నమస్కారం. ఈరోజు మనం తిరుపూర్లో జరిగిన ఒక విషాద సంఘటన గురించి మాట్లాడుకుందాం. రితన్య అనే అమ్మాయి పెళ్లైన 78 రోజులకే చనిపోయింది. అవును, చాలా బాధాకరమైన విషయం. ఉన్నత చదువులు చదివింది, ఎన్నో కలలు తెలుసు. అవును, ఆమె నేపథ్యం చూస్తే ఆశ్చర్యమేస్తుంది. కంప్యూటర్ సైన్స్ డిగ్రీ, యోగాలో పీజీ కూడా. ఇంకా ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, గార్డెనింగ్, ఆర్ట్, అబ్బో చాలా ఉన్నాయి. పెళ్లి కూడా చాలా ఘనంగా చేశారంటున్నారు కదా. దాదాపు 80 లక్షల కారు, బంగారం, డబ్బు. అవును, ఆరంభమైతే అలాగే జరిగింది. కానీ పెళ్లైన కొన్నాళ్లకే, అంటే కథనం ప్రకారం పరిస్థితులు మారిపోయాయి. అంటే భర్త వైపు నుంచా కవిన్ కుమార్ అని పేరు కదా, ఐఏఎస్ అవ్వాలనుకున్నాడని. అవును, కవిన్ కుమార్ డిజిటల్ మార్కెటర్ అని కూడా చెప్పాడట. అతని నుంచి శారీరక, మానసిక హింస మొదలైందని ఆరోపణలున్నాయి. అప్పుడేనా? 78 రోజుల్లోనేనా? కొన్ని రోజుల నుంచి అంటున్నారు. ఇంకా అత్తమామల నుంచి కూడా ఒత్తిడి, ముఖ్యంగా మామగారి నుంచి బ్లాక్మెయిల్ లాంటివి. ఓ, అంటే తన కూతురి విడాకుల విషయం చెప్పి బెదిరించడం లాంటివా? సరిగ్గా అదే. అలా బెదిరించినట్టు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. చాలా తీవ్రమైన ఒత్తిడి అన్నమాట. మరి రితగా ఏం చేసింది? అంటే ఎవరికైనా చెప్పుకుందా ఈ బాధ? వాళ్ళ అమ్మగారికి, ఇంకా ఆస్ట్రేలియాలో ఉన్న బ్రదర్కి ఫోన్లో చెప్పిందట. అంటే ఈ పరిస్థితి నుంచి బయటపడాలని, ఉద్యోగం చూసుకుని వెళ్ళిపోవాలని అనుకుంది. అవసరమైతే విడాకులు తీసుకోవడానికి కూడా రెడీ అయిందట. విడాకుల వరకు ఆలోచించిందా? అవును, అత్తగారితో కూడా ఈ విషయం చెప్పిందట. కాని పెద్దగా స్పందన లేదని అంటున్నారు. మరి పుట్టింటి వాళ్ళేమన్నారు? సపోర్ట్ చేశారా? పూర్తిగా సపోర్ట్ చేశారట. ముందు ఒక 6 నెలలు చూడు, ఉద్యోగం చూసుకో, అప్పటికి కుదరకపోతే విడాకుల గురించి ఆలోచించవచ్చు అని ధైర్యం చెప్పారట. సరే, ఇల్లు కూడా దగ్గరే కాబట్టి. అవును, దానివల్ల తరచుగా పుట్టింటికి వెళ్తూ ఉండేది. కష్టం వచ్చినప్పుడల్లా అక్కడే ఎక్కువ గడిపిందంటున్నారు. అంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థమవుతుంది. ఖచ్చితంగా. ఇక్కడే ఇంకో విషయం కూడా అంటున్నారు గదా, అత్తింటి వాళ్ల ప్రవర్తన, అంటే ద్వంద్వ వైఖరి. అవును, ఆ మాట కూడా వినిపిస్తోంది. అంటే ఒకసారి వచ్చి క్షమాపణలు చెప్పడం, అది నాటకంలా అనిపించిందని కుటుంబ సభ్యులన్నారు. భర్త గురించి కూడా 4 ముఖాలు అనంటున్నారు. అంటే సందర్భాన్ని బట్టి మారిపోవడం అన్నమాట, నమ్మశక్యంగా లేకపోవడం. ఈ ద్వంద్వ వైఖరి మానసికంగా చాలా దెబ్బతీస్తుంది కదా. నిజమే. ఇక చివరి రోజు జూన్ 28 శనివారం. ఆ రోజు ఏం జరిగింది? ఉదయం గుడికి వెళ్లాలనుకుంది. అవును, 3 గుళ్లకు వెళ్ళాలి అనుకున్నారట. మధ్యాహ్నం 12:05 వాళ్ళ అమ్మగారితో మాట్లాడి పెరుగు తీసుకురమ్మని కూడా చెప్పిందట. మామూలుగానే మాట్లాడిందా? అప్పటి వరకు మామూలుగానే అని అంటున్నారు. కానీ ఆ తర్వాత కొద్దిసేపటికే కారులో ఏడుస్తూ కనిపించిందట. సీసీటీవీలో రికార్డ్ అయింది. అయ్యో. ఆ తర్వాత వాట్సాప్లో వాయిస్ నోట్స్ పంపి పురుగుల మందు తాగేసింది. భర్త ఏమైనా బెదిరించాడా? లేక ఫోన్ మెసేజ్లలో ఆరోపణలొచ్చాయి కదా, అక్రమ సంబంధాల గురించి. దానిపై గొడవ జరిగిందా? విడాకులు తీసుకోవాలనుకున్న అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుంది? అది కూడా. అవును, చాలా ప్రశ్నలున్నాయి, సమాధానాలు దొరకాలి. తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు కదా భర్తని, అత్తమామల్ని. బెయిల్ కూడా రాలేదనుకుంటా. అవును, అరెస్ట్ చేశారు, బెయిల్ నిరాకరించారని వార్తలొచ్చాయి. ఇంకా తండ్రి వీడియో ఒకటి వైరల్ అయింది. పెళ్లి టైంలో అల్లుడితో మాట్లాడింది. ఆ వీడియో చూశాను. నా కూతుర్నే కష్టపెట్టకు బాబూ అని చెప్పడం చాలా బాధగా అనిపించింది. నిజమే. ఈ కేసులో ఇంకో కోణం కూడా ఉంది. రితన్యకు జాతకాల మీద నమ్మకం లేదట. అవునా? గ్రహాలు మనిషి బుద్ధిని మార్చలేవు అని వాళ్ల నాన్నతో అన్నదట. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే, ఏమని? ఒకవేళ ఆమె ఆత్మహత్య చేసుకోకుండా అదే పెళ్లి బట్టలతో, ఆ కట్నంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళుంటే, కట్నం వేధింపుల కేసు పెట్టుంటే పరిస్థితి వేరేలా ఉండేదా? సమాజం ఎలా చూసేది? ఇప్పుడు సానుభూతి చూపిస్తున్న వాళ్లే అప్పుడు నిందించేవారా అనే ప్రశ్న కూడా వస్తోంది. అది కూడా ఆలోచించాల్సిన విషయమే. నిజంగా ఎన్నో ఆశలతో మొదలైన జీవితం, ఇంత టాలెంట్ ఉన్న అమ్మాయి ఇలా అయిపోవడం చాలా విషాదం. ఖచ్చితంగా. పైకి కనిపించేదానికి లోపల జరిగేదానికి ఎంత తేడా ఉంటుందో ఈ సంఘటన ఒక ఉదాహరణ. కుటుంబాల్లోని ఒత్తిళ్లు, ముఖ్యంగా మానసిక హింస ఎంత ప్రమాదమో తెలుస్తోంది. బాధితులు చెప్పినప్పుడు వినడం, నమ్మడం, సపోర్ట్గా నిలవడం చాలా ముఖ్యమనిపిస్తోంది. చాలా ముఖ్యం. సరే, ముగించే ముందు ఒక ప్రశ్న. జాతకాలు, గ్రహాలు మనిషిని మార్చలేవు అని రిత్యాన నమ్మింది కదా. మరి ఇలాంటివి జరిగినప్పుడు అసలు కారణమేంటి?
మనిషి స్వభావమా, పెరిగిన పరిస్థితులా, లేక సమాజం ఒత్తిడా? అంటే దేని పాత్ర ఎంత అని అడుగుతున్నారు. అవును, మనం కేవలం నమ్మకాలు, సంప్రదాయాలు పక్కన పెట్టి మనుషుల అసలు గుణగణాలని, వాళ్ల నడవడికని సరిగ్గా అంచనా వెయ్యగలిగితే ఇలాంటివి ఆపగలమా? అది చాలా పెద్ద ప్రశ్న, ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. కేవలం పైపై మెరుగులే కాకుండా వ్యక్తిత్వాన్ని లోతుగా చూడగలిగే ఓపిక, విచక్షణ అవసరమేమో. అవును, దీనిపై ఆలోచిస్తూ ఈ రోజుకి ముగిద్దాం. నమస్కారం. నమస్కారం.